బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై వేటు పడింది. అప్పటి రూరల్ సీఐగా వ్యవహరించిన భూషణం, ఎస్ఐలుగా పనిచేసిన లోకేష్, క్రాంతి కుమార్లపై సస్పెన్షన్ వేటు వేశారు. మరో ఇద్దరు ఎస్ఐలపై క్రమశిక్షణ చర్యలకు ఐజీ ఆదేశాలు జారీ చేశారు. విచారణలో పారదర్శకత లేదని అధికారులు గుర్తించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై వేటు పడింది. అప్పటి రూరల్ సీఐగా వ్యవహరించిన భూషణం, ఎస్ఐలుగా పనిచేస్తున్న లోకేష్, క్రాంతి కుమార్లపై సస్పెన్షన్ వేటు వేశారు. మరో ఇద్దరు ఎస్ఐలపై క్రమశిక్షణ చర్యలకు ఐజీ ఆదేశాలు జారీ చేశారు. విచారణలో పారదర్శకత లేదని అధికారులు గుర్తించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మందిని ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, ఓవర్ టు యు. ప్రియా, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి కూడా పోలీసులు సమగ్రమైన దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా ఈ కేసుని పరిశీలించడం జరిగింది. ఐజీకి కూడా ఆయన పూర్తి స్థాయిలో ఒక నివేదికనిచ్చారు. ఐజీకి ఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా ఈ కేసు పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారణ కొనసాగలేదు. 2021లో ఈ కేసు సంఘటన జరిగితే ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. దీంట్లో పోలీసుల పాత్ర ఎక్కువగా కనిపించిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి సిఐ భూషణంతో పాటు ఇద్దరు ఎస్ఐలపై కూడా సస్పెన్షన్ వేటు వేస్తూ ఐజీ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మరొక ఇద్దరు అప్పట్లో ఆ తర్వాత విధులు కొనసాగించిన మరొక ఇద్దరు ఎస్ఐలపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఐజీ అయితే తన ఉత్తర్వులో ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటుగా రానున్న రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రమైన రీతిలో దర్యాప్తు కొనసాగాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా కూడా పక్షపాత దూరం లేకుండా కొనసాగాలని చెప్పి కూడా పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 12 మంది నిందితుల్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రియా, రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై వేటు పడింది. అప్పటి రూరల్ సీఐగా వ్యవహరించిన భూషణం, ఎస్ఐలుగా పనిచేసిన లోకేష్, క్రాంతి కుమార్లపై సస్పెన్షన్ వేటు వేశారు. మరో ఇద్దరు ఎస్ఐలపై క్రమశిక్షణ చర్యలకు ఐజీ ఆదేశాలు జారీ చేశారు. విచారణలో పారదర్శకత లేదని అధికారులు గుర్తించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మందిని ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు.